ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి మీరు చదువుతూ వస్తే సొలొమోను తన కోసం ఏం చేసుకున్నాడు పిల్లలు అంతా వివరిస్తూ వచ్చి ఆఖరి 14-15 వచనాలు ఏమన్నాడంటే, నేను చేసిన దాని అంతయు నిదానించి చూడగా ఒకడు గాలిని పట్టుకొనడానికి ప్రయాసపడినట్లుగానే ఉన్నదన్నాడు. ఎన్నో చేశాడు, తనకు మేళ కట్టించుకున్నాడు, మిద్రి కట్టించుకున్నాడు, అంతఃపురాలు కట్టించాడు, రాజకుమార్తెలను సంపాదించాడు, చాలా చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత నిదానించి చూశాడంట. అసలు నేను ఏం చేశానని ఒకసారి వెనక్కి తిరిగి నిదానించి చూస్తే ఒకడు గాలిని పట్టుకోవడానికి ఎట్లా ప్రయాసపడతాడో అట్లా ప్రయాసపడినట్టుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు సంపాదించింది ఏది కూడా నీకు ఉపయోగకరంగా ఉండదు. ఈ లోకంలో నువ్వేది సంపాదించినా సరే దాని ద్వారా నీకు ఉపయోగకరమైనది ఏదీ లేదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి అని అన్నాడు. ప్రభునందు మృతులైన వారు ధన్యులు, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందురు, వారు తమ క్రియలు వారి వెంట పోవుచున్నవి. నీ వెంట వచ్చేది ఏదంటే, నువ్వు ఈ లోకంలో ఏ పనులు అయితే చేసావో, మంచి చేసావో చెడు చేసావో, ఈ క్రియలే నీ వెంట వస్తాయి, కానీ నువ్వు సంపాదించినది ఏది కూడా నీ వెంట రాదు.